బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు RRR. మీకు అర్థమైపోయి ఉంటుంది, రఘురామకృష్ణరాజు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే వలి. సార్ ఎలా ఉన్నారు? ఫ్రెష్గా ఉన్నా. సార్, గత 2-3 రోజులుగా మనం చూస్తుంటే ముంబై హీరోయిన్ కూడా వదలలేదు, నానా చిత్రహింసలకు గురి చేశారు. ముంబైకి పోయి మన పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసినట్టు చేసి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొచ్చి గెస్ట్ హౌస్లో బంధించి 4 రోజులుగా ఈ వార్త మనం చూస్తున్నాం. నిన్న ఆమె ప్రెస్తో కూడా మాట్లాడింది, కన్నీళ్లు పెట్టుకుంటోంది, ఎంత దారుణాలు జరిగిందో చెప్తా ఉంది. ఎలా చూస్తారు సార్ హీరోయిన్ కూడా అంత ఇబ్బందులు పెట్టే విషయాన్ని? ఏముంది, హీరోయిన్ అయితే ఒక స్త్రీని ఇబ్బంది పెడతాం తప్పు. ఆవిడ హీరోయిన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా కావచ్చు. బట్ ఒక అమ్మాయిని ఒక రాంగ్ కేసు ఫ్యాబ్రికేట్ చేసి ఎవరో ప్రయోజనాల కోసం, తెర వెనక ఎవరో ఉన్నారు, వాళ్ళ మీద ఈ అమ్మాయి, నేను హీరోయిన్ అన్నా, ఈ అమ్మాయి కేసు పెట్టింది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి ఆల్మోస్ట్ కిడ్నాప్ లాగా తీసుకొచ్చారు. అక్కడ పోలీస్ కోఆపరేషన్ తోటి కూడా సిమిలారిటీ, నన్ను ఎలాగైతే ఇక్కడి నుంచి తెలంగాణ పోలీస్ కోఆపరేషన్ తోటి ఎత్తుపోయారో అలాగే అమ్మాయిలు అక్కడి నుంచి ఎత్తుపోయారు. సో పైవాడు ఎవడో అందరికీ తెలుసు. ఈ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చి సీతారామాంజనేయులు. ఆయన ఎవరెవరు ఎలా ఎత్తుకురావాలో మొత్తం అన్నీ ఆయన చెప్తాడు ఆయన డైరెక్షన్లో. నా విషయంలో సలీం జావేద్ లాగా రామాంజనేయులు, ఇటు సునీల్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మరి అక్కడ సీనియర్ ఆయన, ఇంకా కింద ఏదో కాంతి టాటా అండ్ విశాల్ గున్ని. సో వీళ్ళందరూ మరి మాట్లాడుకున్నారు. మరి విశాల్ గున్ని స్పాట్లో కూడా వెళ్ళినట్టున్నాడు బాంబేకి. మిగిలిన వాళ్ళు ఏముంది, అకంపెనీ చేయడానికి వేరే డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు ఉన్నారు. దేరాలు నిమిత్త మాత్రులాగా తీసుకొచ్చారు. మరి ఇక్కడ మరి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ పెట్టి 43 రోజులు జైల్లో ఉంచారు అమ్మాయిని, అమ్మాయి తల్లిదండ్రులు. వాళ్ళు కూడా ఆఫీసర్లు అంటారు. అంతకుముందు ఇండస్ట్రియలిస్ట్ జిందాల్ గారి మీద కేసు పెట్టిందండి సార్ ముంబైలో. ఆ తర్వాత కేసు పెట్టిన తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు జిందాల్ గారు. ఆ డేట్తో సహా చెప్తా ఉన్నారు. జిందాల్ గారు వచ్చింది జగన్ గారిని కలవటం, జగన్ గారు సజ్జల గారు ఆదేశాలు ఇవ్వటం, ఈ పోలీసులంతా ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్, ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం కూడా సార్, ఎవరైతే ఈ అమ్మాయి అమ్మేసిందని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పుడు అసలు నాకు సంబంధం లేదు, మా డబ్బులు ఇవ్వలేదు, మేమే డబ్బులు ఇవ్వలేదు, అసలు మాకు సంబంధం లేదు మొర్రో అంటున్నారు. వాళ్ళేదో ఏదో విషయానికి వాళ్ళ జిరాక్స్లు ఆధారాలు ఇచ్చారంట. అవును, దానికి ఈ అమ్మాయి అమ్మేసుకున్నట్టు పెట్టి అదంతా ఫ్యాబ్రికేటెడ్ అండి. అది చేసింది పోలీసులు, నో డౌట్. ఇప్పుడు బొంబాయి బిజినెస్ మ్యాన్ సహాయం అడగటంలో తప్పులేదు. ఇలాగ చెయ్యి, ఇలా కేసు పెట్టి ఇలా లేపురా అని ఎవడో చెప్పడం, ఎవరికి ఊహకు అందదో అలా చెప్పాలని కూడా. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న పోలీసులు అధికారులే చేయగలరు. ముఖ్యమంత్రి అని, నేను ముఖ్యమంత్రిని అని చెప్పాను అనుకోండి, అది చేసి ఎదోళ్ళకి బుద్ధుడు అట్లా ఎలా చేస్తారు? ముఖ్యమంత్రి ఏదో పని చేయమని చెప్పాడు, చెప్తే చేసేస్తారు. ఎందుకు వీళ్ళు పరీక్ష పాస్ అయింది, ఐపీఎస్ పాస్ అయింది, ఇలాంటి ఏదో పనులు చేయటానిక? ఏదో చేసి మీరు చెప్పింది మేము చేశాం సార్ అని చెప్పుకోవడం ఎందుకు? ప్రమోషన్ల కోసం ఈ వెధవలకి ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే, ఈ వెధవలకు ప్రమోషన్ కోసం ముఖ్యమంత్రి చెప్పినట్లు చేస్తున్నారు. మంచి పని చెప్తే చేయాలి, పైవాడు చెప్పినట్టు, అంతేగాని రూల్స్కి వ్యతిరేకంగా, సెక్షన్లో ఉన్నదానికి వ్యతిరేకంగా. ఇప్పుడు నన్ను ఎత్తుకొచ్చారండి ఇక్కడి నుంచి, ఏదో పక్కనే కదా ఎత్తుకెళ్ళిపోయాం, అక్కడికి వెళ్ళాక ఏదో మెడికల్ టెస్టులు చేసామని ఏదో రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ పొరుగు నుంచి తీసుకొచ్చేటప్పుడు అదంతా కండక్ట్ చేయాలి. ఏమి లేదు, ఎత్తారు వేసారు తీసుకొచ్చారు. అవును, ఫోన్లన్నీ తీసేసుకున్నారు, ఏదో చాలా డిలీట్ చేస్తారంట. కనీసం అది కోర్టులో కూడా ఫలానా సీజ్ చేసినట్టు కూడా మెన్షన్ చేయలే అక్కడ. చాలా దారుణాలు చేశారు. ఆ తర్వాత వదిలిన 43 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఆ మెజిస్ట్రేట్ మహానుభావురాలు ఆవిడేం చెప్పిందంటే, నా మెజిస్ట్రేరియల్ జ్యూరిస్డిక్షన్ పరిధిలోనే వీళ్ళు ఉండాలని చెప్పి బెయిల్ ఇచ్చారట. బెయిల్లో అదొక
విచిత్రమైన బెయిల్. ఉమ్. వారానికి ఒకసారి రావాలి, పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలి, అది వేరు. ఇక్కడే ఉండాలి, ఈ ఊర్లోనే ఉండాలి, ఇంకే ఊరు వెళ్ళకూడదు. ఈ పరిధి ఒక 20 కిలోమీటర్ల పరిధి ఉంటే ఆ మ్యాజిస్ట్రేట్కి కదలకుండా ఆడే కూర్చోవాలి ఇంకా. సో అలాగా ఆ అమ్మాయికి జరిగింది దారుణమైన. కానీ ఈ కేసులో సార్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. మినిట్ ఆయనే అప్డేట్ చేస్తా, ఆయనకి అప్డేట్ ఇస్తా ఉన్నారు. ఆమె వినలేదా? ఈవెన్ నన్ను అరెస్ట్ చేసినప్పుడు, ఎందుకంటే కేసు మోరల్లో సిమిలర్గానే ఉంది, అమ్మాయిదైనా నాదైనా కేసు మోరల్లో సిమిలర్. నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఒక ఐప్యాడ్ లాంటి దాంట్లో షూట్ చేస్తున్నారు. ఆ షూట్ చేస్తున్నప్పుడు నా పక్కన ఉన్న ఒక అతను ఇతను చూశాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అవతల నుంచి చూస్తున్నాడు. సో కార్నర్లో సజ్జలు ఉన్నాడు. ఓకే. ఓపెన్గా మా వాడు కామెంట్ చేశాడు, ఇదిగో సజ్జలు చూస్తున్నాడు అని. అన్ని ఈ పోలీసు నా కొడుకులు అక్కడికి తీసుకెళ్ళి ఆ పక్కన ఇదే రూమ్లో నన్ను పట్టుకెళ్ళింది. అలా ఆ చెట్ల దగ్గర తీసుకెళ్ళి చెతకొట్టారు. సజ్జలు చూస్తున్నాడని అన్నాడని. సో సజ్జల మానిటరింగ్ అనేది క్వైట్ కామన్ ఇలా ఎత్తుకెళ్ళి కేసుల్లో. అదే సార్, ఆయన ఇవి ఒప్పుకోవట్లేదు సార్. అంటే ముంబైలో పెట్టిన కేసు వాపసు తీసుకోకపోతే ఇక్కడ గొప్పతనం ఏంటంటే, మరి నేను పురుషుడినేమో, మరి ఆ అమ్మాయి కేసు తీసుకున్నంత సీరియస్గా నా కేసు తీసుకోలే. ఓకే. నేను లైటర్ అని చెప్తున్నా, కానీ ఇట్స్ ఎ పాయింట్. అవును, గెస్ట్ హౌస్లో బంధించి కూడా ఆమె నిన్న చెప్తా ఉంది, మఫ్టీలో ఇద్దరు వచ్చారండి సార్, వచ్చి జిందాల్ గారి మీద పెట్టింది కేసు వాపసు తీసుకుంటావా లేదా అని చెప్పి సంతకాలు పెట్టించుకొని చాలా ఇబ్బందికి గురి చేశారని కూడా చెప్తుంది. అంత దారుణం. ఇదే నేను చెప్పేది, జిందాల్ కోరుకోవడంలో తప్పు లేదు. వాళ్ళకి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. అడిగినా సరే మరి ఇలాగా చేయటం అనేది చాలా తప్పు కదా. అవును. ఆడేదో కష్టాల్లో ఉంటే 100 అడుగుతాడు, చేసి వాళ్ళకి బుద్ధి ఉండక్కర్లా. ఓకే సార్, మీ కేసు గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. విచారణ ప్రారంభమైనట్టుంది. మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా మీద ఎన్ని దారుణాలు చేశారని చెప్పి మీరు కేసు ఫైల్ చేస్తే మీ మీద రాజద్రోహం కేసు పెట్టి చిత్రహింసలు గురి చేశారు కదా, అది విచారణ ప్రారంభమైందని ఒక సమాచారం ఉంది. అదే స్టార్టెడ్ ఎంక్వైరింగ్ మాట్లాడుతున్నట్టుగా తెలిసింది. నా స్టేట్మెంట్ అయితే నా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు, నేను స్టేట్మెంట్ ఇచ్చా. కన్సర్న్ విజయపాల్ గారికి నోటీసులు కూడా ఇచ్చారని సమాచారం. విజయపాల్ జంపు నాకు అర్థం కాదు ఏంటంటే, జంప్ అయిన విజయపాల్ సంగతి ఎందుకు కదా, సునీల్ కుమారే కదా అసలు మొత్తం పాత్రధారి. అక్యూజ్డ్ 1 సునీల్ కుమార్. ఇక్కడున్న సునీల్ కుమార్ గురించి మాట్లాడకుండా ఆ పారిపోయిన విజయపాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. అవును, దిస్ ఈజ్ హై టైం. ఇక్కడ ఉన్న వదిలేసి పారిపోయిన ఇది కనపడతలేదు అంటే మా ప్రభుత్వాన్ని, మా పోలీసులు నేను విమర్శిస్తున్నానని కాదు, బట్ ఇట్స్ ఎ పాయింట్. నేను మాట్లాడకపోతే రేపు పబ్లిక్ మాట్లాడతారు. వచ్చి సంతకాలు పెట్టమన్నారు కదా, పొద్దున్నే సాయంత్రం దాకా కూర్చోమన్నారు కదా, ఒకసారి సంతకం పెట్టాక తీసుకెళ్ళి రా బాబాయ్ అని చెప్పి అసలు ఏంట్రా కథ అని చెప్పి అడగొచ్చుగా. అవును. ఏమో వీళ్ళందరితోటి మాట్లాడి ఫైనల్గా విజయపాల్తో మాట్లాడి అప్పుడు అతను పిలవాలనుకుంటున్నారేమో నాకు తెలియదు. అదే, బట్ నా మనోభావాలు ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను. ఓకే. A3గా వైఎస్ జగన్ గారి పేరు కూడా చేర్చారు సార్. విచారణకి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పిలుస్తారా మీ కేసులో? ఇంకా సునీల్ కుమార్నే పిలవలేదు. అదే సునీల్ కుమార్ని, రామాంజనేయుల్ని పిలిచిన తర్వాత పిలుస్తారు. A3గానే ఉన్నారు కాబట్టి అక్యూజ్డ్ అందరినీ పిలిచి విచారించాలి కదా. విచారించాలి, కానీ అదే విచారించాలి అంటే ఒక డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ క్యాడర్ వాళ్ళని వేశారు. అకార్డింగ్ టు మీ ఇంకొంచెం పెద్ద క్యాడర్ వాళ్ళు ఉండటం కరెక్ట్. అట్లీస్ట్ మీరు డీజీపీ గారిని కలిసి ఏమన్నా, ఇఫ్ నాట్ ఐజీ అట్లీస్ట్ డిఐజీ ర్యాంక్ అన్నా ఉంటే కొంచెం, ఎందుకంటే పోలీసులో సబార్డినేటిజము, సుపీరియారిటీ ఫీలింగ్స్ చాలా ఎక్కువ. సో మరి ఒక డీజీ స్థాయి అధికారులు ఇద్దరిని, ಅಥವಾ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఎంక్వైరీ చేయాలి అంటే కనీస స్థాయి ఉండడం కరెక్ట్. సార్, మీరు డీజీపీ గారిని కలిసి ఈ కేసు చాలా స్లోగా పోతుంది అంటే మీ అసంతృప్తి ఏమైనా వ్యక్తం చేసే అవకాశం ఉందా, ఇంకొంచెం సీరియస్గా ముందుకు తీసుకెళ్ళండి అని? చేసి ఉండకపోవచ్చు అని ఎందుకు అనుకుంటున్నాం? ఓకే. ఎప్పటి వరకు సార్, అంటే మనం కేసులన్నీ కూడా నత్తనడగన సాగుతూ ఉంటాయి కదా, మీ కేసులో ఆ వేగం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో మరి ఇప్పుడు
ఆ స్త్రీ విషయంలో ఉన్న వేగం చూస్తే మరి నాది కూడా ఏమన్నా వేగం పుంజుకుంటుందేమో అని అనుకుంటున్నా ఈ పురుషుడి విషయంలో కూడా. సార్ ఇంకొకటి, ఎంపీలందరూ కూడా కూటమి పార్టీలోకి వెళ్ళిపోతున్నారు సార్. నిన్ననే మనం చూసాం, మోపిదేవి వెంకటరమణ గారు, తర్వాత ఇద్దరు బీద మస్తానరావు గారు ప్రస్తుతానికి ఇద్దరు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారంట. మొత్తం 11 మందిలో 10 మంది లేదా? కరెక్ట్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి, మీడియాలో వస్తే అది అయిపోవాలని ఉందా ఏంటి. కానీ నాకున్న పరిజ్ఞానం మేరకు కానీ సమాచారం మేరకు కానీ బాగా అప్పర్ లిమిట్ 6. అందులో విజయసాయి రెడ్డి గారు ఉన్నారా? నాకు తెలిసి ఆయన ఉండరా? సాయిరెడ్డి ఉండకపోవచ్చు, అయోధ్యరామరెడ్డి ఉండకపోవచ్చు, నిరంజన్ రెడ్డి ఉండకపోవచ్చు, పరిమళ నత్వాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడు. నలుగురు అయ్యారా? ఈ నలుగురు మేడా రఘునాథ్ రెడ్డి గారు, ఈవెన్ పిల్లిబోస్ గారు వెళ్ళారా? జంప్ ఏమన్నదా? ఆయన క్యారెక్టర్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్. తెలంగాణ ఆర్ కృష్ణయ్య గారు చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అంటే వెళ్ళిపోయిన వాళ్ళకి వ్యక్తిత్వం లేదని నేను అంటలా, బట్ బోస్ గారు కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఓకే, చాలా. మళ్ళీ ఆయన పెద్ద మనిషి అంటే వీళ్ళు కాదని ఎలా అనుకుంటామో, అందుకని ఒక 6 వరకు అయితే ఛాన్స్ ఉందంటారు. 6 వరకు అవకాశం ఉంది. అంటే హోంమంత్రి అమిత్ షా గారితో విజయసాయి రెడ్డి గారు అంతకుముందే డీలింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఈ అక్రమస్తుల కేసు ఉంది కదా సార్, నేను ఒక అప్రూవర్గా మారిపోతాను, మా వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాను, నేను దాన్ని మాత్రం ఈ కేసులో కొంచెం లైటర్ వేలో చూడండి అని చెప్పి ఆ ఒప్పందం చేసుకుని అందరు నేనే తీసుకొస్తున్నాడని ఒక ప్రచారం ఉన్న మాట నిజం. ఓకే, చాలా రోజులు ఉంది. ప్రచారం ఉన్న మాట నిజం, కానీ ఆ ప్రచారం నిజమో కాదో నాకు తెలియదు. ప్రచారం నిజమో కాదో నాకు తెలియదు. ఏదైనా జరగచ్చు. పార్టీ మారటం విషయంలో అయితే నా ఉద్దేశంలో 5 అయితే ఖచ్చితంగా మారని అనుకుంటున్నా. ఇందాక నేను చెప్పిన 5 అయితే ఖచ్చితంగా మారకపోవచ్చు. అదే సార్, ఈ మంత్లో, సెప్టెంబర్ మంత్లో ఇటు రాజ్యసభ ఎంపీలు, ఇటు మండలిలో ఎమ్మెల్సీలు, ఇప్పటికే 3 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు వైసీపీ వాళ్ళు. వరుసగా ఈ మంత్లో బాగా విపరీతంగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. చూడాలి ఏం జరగబోతుందో. జనరల్గా ఏంటంటే వర్షాకాలం నీటిలో కప్పలు చేరినట్టు చేరతారు. ఇప్పుడు నాలాంటి వాడు నీకు క్లియర్గా కనపడతాడు. నేను ఒక మంచి పదవిలో ఉండి ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పి, దారుణంగా ఉందని చెప్పి, ఈ ప్రభుత్వం కనీసం ఇంకో 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అనుకున్న టైంలో అప్పటి ప్రతిపక్ష నాయకులందరూ మన పని అయిపోయిందిరా అనుకుని ఇంటికే పరిమితమైన టైంలో నాకు ఉన్న పదవిని పోతుంది అన్న రిస్క్ ఉన్నప్పటికీ, ఒకటి ఎలాగో పోద్ది, నా కమిటీ చైర్మన్ ఎటు తిరిగిపోతుంది, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ అది ఎలాగ ఎవరు, ఇది కూడా పోయే అవకాశం చాలా పీకుల మీదకి వచ్చి ఏదో బయటపడ్డా. ఎంపీ పోతుందని తెలిసిన ఫైట్ చేసిన నేను. అవును, ఎలక్షన్ ముందు కొద్దిమంది వచ్చారు, ఒక మాదిరి తెలివైన వాళ్ళు. ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత ఇంకో మాదిరి తెలివైన వాళ్ళందరూ కూడా వస్తున్నారు. బట్ గమ్మత్తు ఏంటంటే ఎలక్షన్ ముందు వచ్చిన ఒక మాదిరి తెలివైన వారికి, ఎలక్షన్ అయిన తర్వాత వచ్చిన ఒక మాదిరి తెలివైన వారికి కూడా సముచిత స్థానం అయితే కల్పిస్తున్నారు. సరే, ఇప్పుడు అవసరం అంతగా లేదు యాక్చువల్గా ఎంపీల విషయంలో వచ్చి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించి మనకి ఇంపార్టెంట్ అయితేనే తీసుకుందాం ఇలాంటి ఆలోచన చేసే అవకాశం ఉందా? ఆచితూచి వ్యవహరిస్తున్నామని చెప్తున్నారుగా. ఉన్న వాళ్ళలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి తీసుకుంటాం అని అంటున్నారు. మరి ఆ మంచికి ప్రాతిపదిక ఏంటన్నది నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఆ మంచికి ప్రాతిపదిక ఏమిటి అని, ఓకే, వాళ్ళలో మంచిది ఏ యాంగిల్లో చూస్తారని తెలియదు. మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్ కోసం ఫైట్ చేసేవాడు టెర్రరిస్ట్ అమ్మా, అలాగే వైసే వర్స. సో ఇప్పుడు నువ్వు పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ఇండియన్ యాంగిల్లో చూస్తే చెడ్డోడు, పాకిస్తాన్ యాంగిల్లో చూస్తే మంచోడు. అలాగే వీళ్ళు ఏ యాంగిల్లో చూస్తారో నాకు తెలియదు, ఏ యాంగిల్లో చూస్తారో తెలియదు. గతంలో ఆ పార్టీలో ఉండి ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు పార్టీ మారిపోతే వాళ్ళు మంచోళ్ళు అయిపోతారంటాం కొంత ఇబ్బందికర విషయం. అంటే మన హిందూ సాంప్రదాయంలోనే ఎన్ని పాపాలు చేసినా గంగలో మూలిగితే పాపాలు పోతాయంటారు. అలాగా ఏదన్నా పునీతుడు ఈ స్కీమ్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. ఓకే సార్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామ లీలలు ఒక్కొక్కటిగా ఆ పార్టీ నుంచి ఆ ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేలు మాట్లాడిన విషయాలు కావచ్చు, రీసెంట్గా అనంతబాబు కూడా మనం చూసాంగా. ఏంటి సార్ ఆ పార్టీలో అట్లా తయారైంది? ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నా సరైన క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని? అంటే ఈ మధ్యలో ఒకటి ఈజీ అయిపోయింది, అంతా మార్పులు అని చెప్పేస్తున్నారు. బయటకు వస్తున్నారు, నేను కాదు మార్ఫింగ్. నిజమైనా కూడా ఇంకన్నా మార్ఫింగ్ కూడా అసలు ఒరిజినల్ కన్నా బాగుంటున్నాయి. టెక్నాలజీ పెరిగిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో హీరో కృష్ణ గారితో ఇప్పుడు సినిమా చేయొచ్చు, తెలుసా నీకు? తెలుసు. ఇప్పుడు ఈ చాలా హీరోల సినిమాలు అలాగే చేసేస్తున్నారు, హీరో యాక్ట్ చేసేది తక్కువ. ఏదైనా కష్టమైన సీన్లు ఉంటే మార్ఫింగ్ చేసేసి కొట్టేస్తారు. మార్ఫింగ్ కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మార్ఫింగ్ అనకూడదు, ఏఐ. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం ఎన్ రామారావుతో సినిమా తీయచ్చు, కృష్ణ గారితో సినిమా తీయచ్చు. సో అలాగా ఆ టెక్నాలజీ ఉంది కాబట్టి వీళ్ళు ఒరిజినల్ యాక్ట్ చేసినా కూడా ఆ టెక్నాలజీని అడ్డం పెట్టేస్తున్నారు. సో అంచేత జనాలకు తెలిసిపోతుంది. లేదంటే మరి గోరంట్ల మాధవ్ మరి బ్లేటెంట్. పైగా అప్పుడు ప్రభుత్వం సపోర్ట్ కూడా చేసింది, మాట్లాడిన వాళ్ళ మీద యాక్షన్ అని సపోర్ట్ కూడా చేసింది. అట్లీస్ట్ సపోర్ట్ చేయకుండా ఉంటే బాగుండేది. అవును, అంటే వాళ్ళు సపోర్ట్ కూడా చేశారు. సార్ నిజాలు ఏంటనేవి వాళ్ళకు కూడా తెలుసు, కానీ ఇప్పుడు పైకి వాళ్ళకి సపోర్ట్ ప్రజలకు తెలుసండి, నిజాలు ఏంటో ప్రజలకు తెలుసు, వాళ్ళు ఎంత కవరింగ్ ఇచ్చినా. కాకపోతే అవతలకి శిక్ష పడినప్పుడు అతనికి రిలీఫ్. బట్ ప్రజలకైతే డెఫినెట్గా నిజాలు తెలుసు. ఆ పార్టీ అధ్యక్షులు, అగ్రనేతలు అందరూ కూడా విషయం తెలుసు కాబట్టి దాన్ని కట్టడి చేయాలి, మన నాయకులు ఇట్లా ఉండొద్దు, ఇలాంటి మెకానిజం లేదంటారా పిలిచి మాట్లాడటం? అంటే హ్యూమన్ వీక్నెసెస్ పార్టీలకి సంబంధం లేదు యాక్చువల్గా. అన్ని చోట్ల జరిగి కర్ణాటకలో ఎవడో బీజేపీ కూడా ఎవడో దొరికాడు కదా ఆ మధ్యన. అవును, రెడీగా మంచం ఎక్కి రెడీగా ఉన్నాడు, ఏదో సినిమాలో మనం చూసినట్టు. అవన్నీ కూడా వచ్చినాయి. పార్టీలకి దీనికి సంబంధం లేదు. కాకపోతే అద్దాల మేడలో ఉన్నవాడి మీద కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది, రూలింగ్ పార్టీ వాళ్ళ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అవును, ఆ పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు, మా పాత పార్టీలో ఎక్కువ మంది ఉన్నారు. అన్ని పార్టీల్లో అంతమంది ఉండొచ్చు. ఇప్పుడు రేపు పొద్దున్న ఇప్పుడు చాలామంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు వైసీపీ నుంచి. సో వైసీపీ ఖాళీ అయిపోయేలా ఉందని కూడా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కొంతమంది. చాలామందిని జాయిన్ చేసుకుంటానికి అబ్జెక్షన్లో చేస్తున్నారు. ఎవరో అక్కడి నుంచి వచ్చి ఇందులో జాయిన్ అయిన తర్వాత ఓ వీడియో వచ్చింది అనుకోండి, అది వైసీపీ వాడి వీడియో, టీడీపీ వాడి వీడియో, ఒకవేళ వస్తే టైం ఉంటుందిగా, ఏ టైంలో చేశారు అప్పుడు మనం డివైడ్ చేసుకోవాలి ఏ పార్టీ వీడియో. అంటే అప్పుడు పార్టీ తప్పు కానీ వ్యక్తి తప్పు కాదనమాట. అంతేనా? వ్యక్తిదే తప్పు 100%. మరి పార్టీలను ఎందుకంటారు? అంటే అది తెలిసినా పార్టీ సరిగా పట్టించుకోకుండా, ఎలాంటి వాళ్ళని భయం చూపించకుండా చేయటం అనేది. పిలిచి మాట్లాడేది కరెక్ట్ కాదు, మన పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికైనా నువ్వు తీరు మార్చుకోవాలి, ఇలాంటి పరిస్థితి ఆ పార్టీలో లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొన్ని కేసులు ఇష్టంగానే ఉంటారు, తర్వాత డబ్బులు అడుగుతారు, అక్కడ వెళ్ళిపోయేసరికి బయటకు వస్తాయి. వెళ్ళిపోయేటప్పటికి అది 10 ఏళ్ళు సహజీవనం చేసిన తర్వాత కూడా నాన్న ఆమె అగాత్యానికి గురి చేశారని కూడా కంప్లైంట్లు వస్తాయి. కొన్ని చూస్తూ ఉంటాం మనం. అదేంటో 10 ఏళ్ళు కలిసే ఉన్నారు కదా, ఇప్పుడు అగాత్యం చేయటం ఏంటి అంటే కొన్నిటికి లాజికల్ దొరకవు. అలాగని నేను ఎవరిని సమర్థించట్లా, తప్పు తప్పే. దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యవహారం 30 సంవత్సరాలు విప్పి చూపెడతాం, తప్పు, అందులో డౌట్ ఏమీ లేదు సార్. విప్పి చూపెట్టేటాలు ఇవన్నీ దరిద్రం. అవును, ఇప్పుడైనా రికార్డింగ్లో పెట్టుకుంటా ఉన్నారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఏ క్షణం అయినా బయటకు వస్తాయి. ఇప్పుడు దువ్వాడ గారిది మనం చూసాం మొన్న శ్రీకాకుళంలో, 30 సంవత్సరాలు వాణి గారితో ఉన్నారు, 30 సంవత్సరాలు నేను నరకం అనిపించా అంటున్నాడు ఆయన. ఇప్పుడు ఈ మాదిరి గారు వచ్చిన తర్వాత తను సరిగా చూడలేదు. అంటే ఇక్కడ
స్వర్గం అంటే ఇలా ఉంటుంది కాబట్టి అప్పుడు దాకా ఉన్నది నరకం అని ఆయన ఫీల్ అయి ఉంటాడు. ఇంకొకటి సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వ అరాచకాలు చాలా జరిగినాయి, విధ్వంసం జరిగింది, అన్ని రంగాలను కూడా నాశనం చేసేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా విమర్శలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ కన్నా నేను ఎక్కువ విమర్శించా. అవును సార్, అవును. వ్యక్తిగా మీరు సూపర్, ప్రతి విషయాన్ని ఎండగట్టారు మీరు. మరి కొత్త ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులైనా ఏ ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవట్లేదు, సగటు కార్యకర్తలో కూడా ఈ ఆవేశం, ఈ ఆవేదన కనిపిస్తుందంట. అసెంబ్లీలోనేమో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చట్టబద్ధమే, మన కక్ష సాధింపు లేదు, చట్ట ప్రకారం ముందుకెళ్తాం అవుతున్నారు. మరి ఇంత సౌమ్యంగా ఉంటే ఎట్లా సార్ అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏమంటారు సార్ మీరు? అంటే ప్రజల్లో అంట్రెస్ట్ ఉంది ఈ యాంగిల్లో అన్నమాట నిజం. బట్ మరి దూకుడుగా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. అంటే కేసులు కొడేస్తారు మరి దూకుడుగా వెళ్తాయి. బట్ హోంవర్క్ చేస్తున్నారా లేదా ఆ దిశగా అవును అన్నది నాకు క్లారిటీ లేదు. ఎందుకంటే మరి నేనేమి ప్రభుత్వంలో లేను కాబట్టి పర్సనల్గా నాకు ఆ క్లారిటీ లేదు. ఏదన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆ దిశగా జరుగుతుందా లేదా అని. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ అయితే జరగట్లేదు అనేది ప్రజలు అనుకుంటున్న మాట నిజం. వాళ్ళు లిటిల్ అన్హ్యాపీ ఈ యాంగిల్లో. సో గవర్నెన్స్ ఈజ్ కన్సర్న్ హ్యాపీ, డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి అని ఆశాభావంలో అందరూ ఉన్నారు. ప్రభుత్వ పనితీరు గురించి కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ఒక్క విషయంలో చాలామంది మీద కేసులు అవి పెట్టున్నారు కాబట్టి ఇప్పుడు దాకా వాళ్ళకి ఎటువంటి స్వాంతన రెండు రకాలు. ఒకటి నేను నీ కేసుల నుంచి బయటపడేయటం, ఇంకోటి హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే వాళ్ళ మీద కూడా కేసులు పెడితే ఇప్పుడు బాగా తీరిందిరా అనుకుంటారు. ఆ రకమైన స్వాంతన రెండు రకాలు. నీకు రిలీఫ్, నిన్ను ఇబ్బంది పెడుతుంది ద్వారా అదో రకం రిలీఫ్. ఈ రెండు రిలీఫ్లు లేవన్నమాట నిజం ప్రస్తుతానికి. ఇబ్బంది అయితే ఉంది, అంతెందుకు ఇబ్బంది నాకే ఉంది. అవును, నన్ను కొట్టిన సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా 100 సభల్లో చెప్పుంటారు ఆయన కూడా. బట్ ఎనీ పోలీస్ ఆఫీసర్ పేరుంటే ఎఫ్ఐఆర్లో సస్పెండ్ చేయడం అనేది బిజినెస్ రూల్. అది కూడా చేయలే. ఏమో ఆ చేతికి వచ్చి తర్వాత చేస్తారేమో నాకు తెలియదు. ఇప్పుడు మీ కేసులు ఇప్పుడే విచారణ స్టార్ట్ అయింది కాబట్టి ఒక తర్వాత ఒకటి కొంచెం ఫాస్ట్గా జరిగితే బాగుంటుంది అనేది జరుగుతుందన్న ఆశాభావం ఉంది. ఇంకోటి సార్, ఇప్పుడు మద్యం మీద, ఇసుక మీద వేల కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి ఉన్నాయి, దానికి ఆధారాలు కూడా సంపాదించారు. కానీ ఒక కేసు నమోదు కావాలి, ఫస్ట్ ప్రారంభ దశ అనేది ఒకటి ఉండాలి కదా, అది కూడా జరగట్లేదు ఏంటనేది. అంటే వేగంగా జరగట్లేదు అంటానికి ఇప్పుడు మనం వ్యక్తం చేసిన డౌట్ కూడా ఒక కారణం. వేగం లేని మాట వాస్తవమే. అంటే వేగం అనేది ఏ దృష్టిలో కూడా ఆలోచించాలి. ప్రజలు ఏమో మరి బుల్లెట్ ట్రైన్ వేగం ఊహించుకున్నారు. ఇది బహుశా వందే భారత్ లెవెల్లో ఉంటే చాలదు. బుల్లెట్ ట్రైన్ అంటే 500 కిలోమీటర్లు, 400 కిలోమీటర్లు. వందే భారత్ 140. అది ఇది సరిపోదు, వేగం సరిపోవట్లా జరగాలి ఏదైనా సరే. మరి కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత ఏమన్నా ఉంటుందా? ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ప్రభుత్వం కూడా, 3 నెలలు కూడా కాలేదు. అంతే, 3 నెలలు కూడా అవ్వలేదు. సరే, మొన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మీరు మెలిగి ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో ఏముదారు, అప్పుడే పెద్ద సెన్సేషన్ అయింది. అది నేను ఓపెన్గానే చెప్పా. అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి రావాలి. హోదా ఉందా లేదా అనేది సెకండరీ. అతనైతే ప్రతిపక్షమే కదా, అది ఎవడో కాదనలేడు కదా. ప్రతిపక్షానికి అతను నాయకుడు. హోదా లేదు, మన టెక్నికల్గా హోదా లేదు, ప్రొసీజర్స్ ప్రకారం టెక్నికల్గా లేదు అని కూడా నేను అన్నాం. రాజ్యాంగంలో లేనప్పుడు, మన చట్టంలో అది లేనప్పుడు ప్రొసీజర్స్, కన్వెన్షన్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారు. కన్వెన్షన్ ప్రకారం లేదు. ఇంతకుముందు ఇవ్వాల, సిమిలర్లీ ప్లేస్డ్ కేసెస్కి ఇంతకుముందు ఇవ్వాల. సో కాబట్టి ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు తప్ప అతను ప్రతిపక్షానికి ఉన్న ఏకైక ప్రతిపక్షానికి నాయకుడు. సో ప్రతిపక్షం అనేది అసెంబ్లీకి రావాలి అనేది ఒక ప్రజాస్వామ్యాన్ని, ఒక డెమోక్రసీని కోరుకునే వ్యక్తిగా
అది నా ఆకాంక్ష. ఉండాలి, వాళ్ళ సభలో ఉండాలనేది మీ ఆకాంక్ష. సభలో ప్రతిపక్షం ఉండాలని. ఉమ్. ఏదో మా మూడు పార్టీలు ఒకటే, అవును. 124 మంది మేము కూర్చుని ఎవరిని ప్రశ్నిస్తాం? ఎవరైనా ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్తాం, గతంలో ఎలా చేసేదని. ఉమ్. అసలు మమ్మల్ని ప్రశ్నించేవాడే లేకపోతే అవును. తప్పు జరిగే అవకాశం ఉంటుంది. నాకు ఎదురే లేదనుకున్నప్పుడు మీరే బిల్లులు పెట్టి మీరే చర్చించుకుని మీరే పాస్ చేసుకుంటే అసలు ప్రతిపక్ష నాయకుడు అని ఎందుకు పెట్టారు అసలు చట్టంలో? ఉమ్. ఒక హోదా ఎందుకు ఇచ్చారు? సరే మినిమం ఇంత నెంబర్ అని మనం అనుకుంటున్నాం కన్వెన్షన్ ప్రకారం. ఎందుకు ఇచ్చారు? ప్రభుత్వం ఏకపక్షంగా పోకుండా ప్రశ్నించేవాడికి కూడా ఒక ఇది ఉండాలి, డెమోక్రసీలో అది భాగం అనే కదా. ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఉంటారు, మేయర్ ఉంటాడు, దానికి ఏదో అంటారు కదా, ఆ ప్రతిపక్ష నాయకుడికి కూడా ఏదో టైటిల్ ఉంది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ. ఓకే. జిల్లా పరిషత్తులో కూడా అపోజిషన్ పార్టీలకు కూడా ఒకడు ఉంటాడు, అవును, అతనికి ఏదో టైటిల్ ఉంటుంది. ఓకే. అందరూ ఇద్దరు ఉంటారు సార్, 2 వర్గాలు ఉంటాయి. 2 వర్గాలు ఉంటాయి. అందుకని అతనికి కూడా ఒక టైటిల్ ఉంది. అంటే ఒక స్థాయి మాట్లాడేటప్పుడు అతనికి ఒక స్థాయి కల్పిస్తారు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద డెమోక్రసీ. రూలింగ్ పార్టీ వాడే మాట్లాడాలి, అపోజిషన్ వాడు మాట్లాడడానికి లేదు అని అయితే లేదు. అవును. ఎక్కడ. సో నేను నా డిబేట్లో కూడా ముందే చెప్పా, జగన్మోహన్ రెడ్డి రావాలి, అసలు నేను రాను, నాకు హోదా లేదు అని ఇంట్లో కూర్చుంటే దరిద్రం, కంపల్సరీగా రావాలి అని నేను ముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పా. ఆ రోజు అనుకోకుండా అతను వస్తాడనే నాకు తెలియదు, ఉండగా తను అటు వచ్చాడు. ఓకే. వచ్చినప్పుడు పిలిచా, జగన్ అని చెప్పి ఆగమని, నువ్వు రావాలని చెప్పా. ఏదో హోదా లేదని చెప్పి అసెంబ్లీ ఎగ్గొడతానంటాం కరెక్ట్ కాదు, రావాలి అని చెప్పా. ఏం తప్పేమన్నా చెవులో చెప్పారా దగ్గరికి వెళ్ళి? అంటే పబ్లిక్గా అరవలేం కదా. ఓకే. ఇంకా ఎల్డర్లీ పర్సన్గా చెప్పా. వయసులో నాకన్నా చిన్నవాడు, ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాదు, మేమిద్దరం ఒకే స్థాయిలో ఉన్నాం. నేను మంత్రిని కాదు, అతను నాకన్నా చిన్న స్థాయిలో, ఇద్దరు ఎమ్మెల్యేలువే. అతను మాజీ ముఖ్యమంత్రి కాకపోతే నేను మాజీ ఎంపీని చెప్పా. ఏంటి సార్ మీరు దగ్గరకు వచ్చినప్పుడు ఆ మాట చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? చాలా పాజిటివ్గా తప్పకుండా వస్తానని చెప్పాను. కానీ ఆ రోజు మీరు అట్లా చెవిలో మాట్లాడిన వెంటనే మీడియాలో వచ్చిన ఒక వార్త నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎలా ఉంది రాజా అని అన్నారని ప్రచారం జరిగింది. మీరు ఆయన సన్నిహితంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెవిలో ఇప్పుడు ఎలా ఉంది రాజా అని RRR గారు అన్నారు. జగన్ చెవిలోనా? మీరు అన్నారంట ఇప్పుడు ఎలా ఉంది రాజా అని. లేదు, నేను చెప్పింది ఇదే, తప్పకుండా రావాలి అని చెప్పి. మరి ఆయన రావట్లేదు కదా సార్, ఆయన ఇష్టం అంటారా రావడం రాకపోవడం? నాకైతే తను వస్తాడని నేను అనుకుంటున్నా నెక్స్ట్ సెషన్కి. ఏమో నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఆయన రాకపోవడమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా ఆయన రానివ్వట్లేదు. ఇక్కడ అసెంబ్లీ సమావేశం సీరియస్గా జరుగుతుంటే ఆయన ఢిల్లీ పోయి ధర్నాలు చేయడం అనేది చేస్తూ ఉన్నారు కదా. అది అతను ముందే అనౌన్స్ చేశాడు కదా, అది అసెంబ్లీ సమావేశాలకు ముందే అతను అనౌన్స్ చేసినట్టు ఉంది. ఏదైనా రాకపోవడం తప్పు, అక్కడికి ఢిల్లీ వెళ్ళి గొడవ అసెంబ్లీ అయ్యాక చేసుకోవచ్చు. అసెంబ్లీకి రాకపోవటం కరెక్ట్ కాదు, బట్ అతను రాకపోవటం రాజకీయంగా మా పార్టీకి మంచిది, అతని పార్టీకి ఇబ్బంది. సో కాబట్టి నేనేంటంటే కొంచెం డెమోక్రటిక్గా ఉంటే బాగుంటుంది అనుకుని నేను నా మనసులో మాట చెప్పా. అతనికి నాకు ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా రాజకీయంగా. అసెంబ్లీలోకి ఆ రోజు ఎంటర్ అయ్యే సమయంలో అంటే బ్లాక్ షర్ట్లు వేసుకురావటం, బ్లాక్ రిబ్బన్లు కట్టుకుని ఒక పోలీస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి బ్లాక్ షర్ట్ కాదనుకుంటాను, వేరే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఆయన అక్కడ పోలీస్ అధికారిని కూడా పేరు పెట్టి అన్నీ గుర్తుపెట్టుకుంటాం అని చెప్పి బెదిరిస్తూ మాట్లాడారు ఆ రోజు పోలీస్ ఆఫీసర్స్ని. ఎలా చూస్తారు ఈ వైఖరిని? అతని వైఖరి ఐ థింక్ దుందుడుకు స్వభావమే అతను ఎప్పుడు కూడా. నేనైతే అది వీడియోలు చూడలా, తర్వాత అన్నారు పేరు పెట్టి పిలవటం అంటే ఏముంది, ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు ఉంటుంది కదా, బహుశా పేరు చదివి చెప్పుండొచ్చు, గుర్తుపెట్టుకుంటాం. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ సెషన్లో కూడా ఆయన రాకపోతే అసెంబ్లీకి, ఆయన పూర్తిగా ఎగ్గొడుతూ వస్తే ఏంటి సరే ఎట్లా ఉంటుంది? అంటే ప్రజలు ఆయన పులివెందుల ఎమ్మెల్యే, ఆయన రావాలా, కనీసం ఆయన నియోజకవర్గ సమస్యలు ఏదైనా ఉంటే అన్న మాట్లాడాలి.
ఈ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తే ఎట్లా ఉంటుంది? ప్రజల్లో మరింత చులకనయ్యే పరిస్థితి ఉంటుంది. అదే అదే నేను ఇందాక చెప్పింది అదే. తను రాకపోతే పాలక పక్షానికి అడ్వాంటేజ్, అతని పక్షానికి డిసడ్వాంటేజ్ రాజకీయంగా. ఓకే. అందుకని రాజకీయంగా తప్పు అతను చేయడేమో అని నేను అనుకుంటున్నాను. చేస్తే బాగానే ఉంటుంది మా పార్టీకి. ఓకే. వ్యక్తిగతంగా నేను కోరుకునేది వేరు. నాకేంటంటే ప్రతిపక్షం ఉండాలి, ప్రశ్నించేవాడు ఉండాలి అనేది నా పాలసీ. బట్ రాజకీయంగా అతను రాకపోతే సో కత్తి వదిలిన సైన్యాధ్యక్షుడు. సో కాబట్టి మళ్ళీ నేను కత్తి పట్టుకుంటాను అని ఎన్నికల యుద్ధంలోకి రావడానికి మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి పూర్తి స్థాయిలో రాకుండా ఉంటారని చెప్పి ఒక చర్చ. చర్చలో ఉంది, రకరకాలుగా ఉంటుంది. నా అభిప్రాయం అయితే వస్తాడు అనుకుంటా. వస్తారా? నా అభిప్రాయం. ఓకే. నేను అతనికి చెప్పాను కాబట్టి వస్తాడని నేను అంటలా. కానీ యాజ్ ఎ పొలిటీషియన్ ఇఫ్ యూ వాంట్స్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్ యూ మస్ట్ కమ్. సార్, అక్రమాస్తుల కేసు బెయిల్ మీద ఉన్నారు ఆయన 10 సంవత్సరాలకు పైగా. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది, ప్రజాప్రతినిధుల కేసును త్వరగా తేల్చండి అని చెప్పి కింది కోర్టులకు కూడా స్పష్టంగా చెప్పింది. ఆయన లండన్ పోతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఇంకోసారి కూడా లండన్ పోయే ఆలోచనలో ఉన్నారు ఆయన. సిబిఐ ఏమో ఒకవైపు చెప్తోంది ఈ కేసులో జాప్యం అయిపోతుంది, ఆయనకు విదేశాలకు పర్మిషన్ ఇవ్వద్దు అని. ఇప్పుడు అట్లా వాళ్ళు వాదనలు చేస్తున్నారు, అయినా పర్మిషన్ వస్తుంది, వెళ్ళిపోతా ఉన్నారు. ఏంటి సార్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా లేరు కదా. ఇప్పుడు దేశాలకి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది తప్పు. ఇవ్వటం కాదు, ఇవ్వకపోవటం తప్పు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాడు, మధ్యలో వెళ్ళి వస్తున్నాడు అతను. ఇప్పుడు ఒక 20 రోజులు వెళ్ళి వస్తానన్నాడు. ఎన్నాళ్ళు నువ్వేమి పీకలన్నాడు. ఇప్పుడు 20 రోజులు లేకపోతే మటుకు ఏం పోయింది? ఇప్పుడు జాప్యం అంటే ఎట్లా? ఎప్పుడు అబ్జెక్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు అబ్జెక్ట్ చేయాల్సిన పనే ఉంది. సో అది ఈ జగన్మోహన్ రెడ్డి గానే కాదు, ఎవ్వరూ వ్యాలిడ్ ఇది వెళ్ళి వస్తామని చెప్పినా కూడా అది పర్మిషన్ ఇస్తారు. ఇంకోటి అనదర్ పాయింట్, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత గతంలో నేను బెయిల్ రద్దు చేయాలి అని పిటిషన్ వేశాను. అవును. ఎందుకు అంటే ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నాడు. సో ఆ పొజిషన్లో ఉన్నందుకు హీరింగ్ కూడా రావట్లేదు. చాలామందికి ఉద్యోగాలు ఇచ్చి, సాక్షులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చో లేకపోతే భయపెట్టో అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇతనికి అన్న ప్రాతిపదిక మీద నేను కేసు వేయడం జరిగింది. అదే కన్సిడర్ చేయాలి. లోవర్ కోర్టు, హైకోర్టు కొట్టింది. సరే, సుప్రీంకోర్టులో ఉంది, పెండింగ్ ఉంది, వాయిదాల మీద వాయిదాలు పడుతుంది. ఇప్పుడు ఒక రకంగా నేను వేసిన పిటిషన్ ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ముఖ్యమంత్రిగా కాబట్టి బెయిల్ రద్దు చేయమన్న పిటిషను ఇప్పుడు పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు అతను ముఖ్యమంత్రి కాదు. అవును. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. గతంలో ఏంటంటే నాకు బటన్ నొక్కే కార్యక్రమం ఉంది, కేబినెట్ మీటింగ్ ఉంది. ఇప్పుడు అదే కదా, ఇది ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు కదా. అవును. సో కాబట్టి ఆ అవకాశం లేదు. ఛార్జ్ షీట్ ఎప్పుడైతే ఫైల్ అయిందో ఒకసారి దాని మీద ట్రయల్ అంతా అయితే కానీ మళ్ళీ జైలు శిక్ష పడే అవకాశం మనకున్న చట్టాల ప్రకారం లేదు. సో చేత అది ఎన్నాళ్ళు పడుతుందో మనకు తెలియదు. అంటే స్పీడ్గా జరగట్లేదు, అది అందరిలో ఉంది, అది స్పీడ్గా కావట్లేదు. ఆయనే చాలా క్వాష్ పిటిషన్లు, రకరకాల పిటిషన్లు వేసుకున్నారు ఆ కేసు మీద. చట్టంలో ఉన్న పాయింట్స్ని లొసుగుల్ని అంటారా? లూప్ హోల్ అనుకో, ఏదైనా అదే లొసుగుల్ని వాడుకుంటారు. ఎంత తాసారం జరగాలో అంత జరుగుతూ ఉంటుంది. ప్రత్యేక కోర్టులు పెట్టుకోవాలి, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టుకోవాలి, వీళ్ళు ఫాస్ట్ కానివ్వాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉన్నా కానీ ఈ లూప్ హోల్స్ పనికొస్తానే ఉన్నాయంటారు. ఎందుకంటే చట్టాలని ఒకరి కోసం మార్చలేరు. ఇప్పుడు అనుకోకుండా ఏంటంటే ఇతనికి అడ్వాంటేజ్ ఏంటంటే 10ల సంఖ్యలో ఉన్నారు, ఆర్ ఈవెన్ మోర్ దాన్ 100 పీపుల్ ఉన్నారు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. సో వాళ్ళందరికీ దేర్ ఈస్ ఎ ప్రొవిజన్. నువ్వు డిశ్చార్జ్ పిటిషన్ వేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. సో వాళ్ళు వేసుకుంటున్నారు పిటిషన్, డిశ్చార్జ్ పిటిషన్. సో ఆ హక్కుని తీసేయడానికి లేదు, వాళ్ళ రైట్ కదా అది. దట్ ఈస్ రైట్. ఆ హక్కుని తీసేస్తే, ఈ కేసు కోసం హక్కుని తీసేస్తే ఎంతోమందికి ఇబ్బంది పడతారు. సో దట్ ఈస్ ది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీ అక్యూజ్డ్. సో ఇందులో చాలామంది ఉన్నారు.
సో కాబట్టి అది జరుగుతూ ఉంటే డిశ్చార్జ్ పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పుడు నువ్వు అతన్ని విచారించి ఉపయోగం ఏంటి? ఉమ్, ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్. అవును. మామూలుగా ఏంటంటే ఎవడో ఇద్దరు అంటే ఈ ఉంటారు. టెక్నికల్స్ చాలా మంది సాధారణ జనానికి తెలియదు కదా. అప్పట్లో ఏంటంటే మోదీ గారికి, అమిత్ షా గారికి ఏదో కొంత పొలిటికల్ అవసరాల రీత్యా ఈ కేసు అంత వేగంగా ముందుకు పోలేదు. ఇప్పుడు ఇంత సంబంధం అవసరం కూడా పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు పని కానిస్తారు అని అయితే అనుకుంటున్నారు. అంటే రాజు తలుచుకుంటే అయిపోద్ది కదా, ఏమంటారు సార్? అయినా కానీ లేట్ అయిద్ది అంటారు. అంటే లేటు రూల్స్ ప్రకారం అయితే డిశ్చార్జ్ పిటిషన్లు ఫాస్ట్గా చేయొచ్చు. బట్ ఎంత ఫాస్ట్గా అయినా నెంబర్ ఆఫ్ పీపుల్ వర్ టూ మెనీ. ఎక్కువ మంది ఉన్నారు. ఇంకో 10 ఏళ్ళు పడుతుంది అంటారు. 10 ఏళ్ళు పడుతుందని నేను అనుకోవట్లా. కపుల్ ఆఫ్ ఇయర్స్ ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత ఈ టర్మ్ అవుతుంది అంటారు. శిక్ష పడుతుందా, ఈ 5 years చేస్తారా మనకు తెలియదు కదా. క్విడ్ ప్రోకోలు ఇట్స్ ఎ టిపికల్ కేసు. క్విడ్ ప్రోకోలో ఎంతవరకు అవుతుంది అనేది మనం చెప్పలేం. అవును. బట్ సబ్సిక్వెంట్గా తన తండ్రి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇతను చేసిన దాని మీద ఎలిగేషన్స్ అయ్యాయి క్విడ్ ప్రోకో అనే హెడ్లో. బట్ అందులో ఏమవుతుందో నేను చెప్పలేను. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి వీటి మీద ఏదన్నా ఆధారాలతో కేసులు పెట్టగలిగితే కొంచెం ఫాస్ట్గా అవ్వచ్చు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో అంటారా? మొన్న అయిపోయిన 5 ఏళ్ళు. 5 ఏళ్ల కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ విధ్వంసం, అది ఈ అవినీతి మీద. విధ్వంసం మీద ఎవడేం చేయలేడు. ఉమ్. విధ్వంసం అవినీతి 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 ప్రూవ్ చేయగలిగితే ఎస్ ఉంటుంది. ఏ అవినీతి లేని దానికి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు 53 రోజులు అవును. అన్యాయంగా. సో అలాగా మరి జరిగిందని అందరూ ఎలిగేషన్లు, నేను ఎలిగేషన్లు అందరూ పెట్టారు. ఉమ్. సో పెట్టినప్పుడు మరి ఈ కేసుల్లో అయితే కొంచెం ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు కేసుల్లో కన్నా, అంటే తండ్రి ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు. కొంతమంది సాధారణ జనం అనుకున్న మాట నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన వ్యవహారానికి సంబంధించి ఒకవేళ కేసు పెట్టదలుచుకుంటే ఇప్పుడు లేట్ చేసి లాస్ట్ 2 సంవత్సరాలు ఏమైనా పెడితే ఆయన ఏమైనా జైలుకు పంపిస్తే అది మళ్ళీ ఆయనకి అడ్వాంటేజ్ అవుతుంది. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా, మళ్ళీ ఒక సానుభూతి రావటం, ఓటు బ్యాంక్ పెరగటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. నిజంగా ఆయన తప్పు చేస్తే ఇప్పుడు తేల్చేసేయండి, ఇప్పుడు పంపిస్తే జనానికి కూడా కొంత అలవాటు అయిపోద్ది, నిజంగా తప్పు చేశాడు కదా. ఇట్లా అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నిజమేనా, వాస్తవమేనా అది? జైలుకి వెళ్తే సానుభూతి వచ్చేస్తుంది, ముఖ్యమంత్రి అయిపోతారు అన్నదాన్ని. అంటే జనరల్గా హ్యూమన్ సైకాలజీ, ఎస్పెషల్లీ మన తెలుగువారి సైకాలజీయే కాదు, హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఎవరికన్నా జైల్లో పెట్టినప్పుడు ఇలాంటప్పుడు అయ్యో పాపం అంటాం అనేది సహజం. ఎవరన్నా సుఖాల్లో ఉంటే కుళ్ళొచ్చేస్తుంది జనాలకి, కష్టాల్లో ఉంటే మటుకు బాధపడతారు. సో అతను జైల్లో పెడితే ఎన్నికలకు ముందు డెఫినెట్గా అతనికి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మొన్న ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినందువల్ల పొలిటికల్గా దేర్ వాస్ ఎ గెయిన్. ఎంత ఎక్స్టెంట్ అనేది మనం చెప్పలేం, కానీ ఎంతో కొంత పొలిటికల్గా అయితే గెయిన్ ఉన్నమాట వాస్తవం. ఓకే. సో లాస్ట్ 1.5 yearలో అలాగే అరెస్టులు ఉంటే కనుక డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది అతనికి పొలిటికల్గా. ఇంకొకటి సార్, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ పాలన చాలా సానుకూలంగానే ముందుకు సాగుతుంది. డెఫినెట్గా బాగుంది. పెట్టుబడులు కూడా వస్తున్నాయి అంటున్నారు, కేంద్రం నుంచి సహకారం ఉంది, రాజధానికి కూడా వస్తున్నాయి డబ్బులు. పవన్ కళ్యాణ్ గారు కూడా అహర్నిశలు ఆయన కష్టపడుతూ ఆయన గ్రామ పంచాయతీకి సంబంధించి కావచ్చు, గ్రామీణ అభివృద్ధి వారి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ప్రజలు కూడా మంచి భావమే ఉంది. ఈ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఇట్లాగే కొనసాగుతున్న అభిప్రాయం ఉందా మీకు? ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల వరకు ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది రాదని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఓకే. అవకాశం లేదు. మంత్రి ఎప్పుడు అవుతున్నారు మీరు? మంత్రి అవుతాను అన్న నమ్మకం నాకైతే లేదు. ఏం సార్ అంత మాట అన్నారు? ఏముంది, అయిపోయినాయి అని ఏదో ఒకటి ఉంచారు. సో దానికోసం 130 ఆశావాహులు ఉన్నారు. ఎవరికైనా నాకే వస్తుంది అనుకుంటున్నారు. మంత్రి అయినా కాకపోయినా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రజల్లో చక్కటి గుర్తింపు ఉంది. మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళా, జస్ట్ 2 days బ్యాక్. ఓకే. 1:20 నిమిషాలు ఉన్నా సరిగ్గా పెళ్ళిలో. సోఫాలో
కేవలం 2 నిమిషాలు కూర్చున్నా. ఇంకో 3 నిమిషాలు స్టేజ్ మీదకి వెళ్ళి అక్షంతలు వేశారు. మిగిలిన టైం అంతా నాకు షర్ఫీల్కే సరిపోయింది. అభిమానం. వాళ్ళు మాట్లాడు. అప్పుడు ఎవరో 10 మంది నెంబర్ కూడా తీసుకున్నారు. అమరావతి లాయర్లు కూడా ఉన్నారు అందులో. నెక్స్ట్ డే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పారు. ఏంటి ఆ ఫ్లాష్ బ్యాక్ అంటే, అమరావతిని ఒక చిన్న లెజిస్లేటివ్ క్యాపిటల్ అని పెట్టి 3 రాజధానులు అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన రోజు ఒక నాయకుడు ఏమో దాన్ని స్వాగతించాడు. పేర్లు వాళ్ళు నాకు చెప్పినా కూడా నేను చెప్పాను. ఓకే. ఒక నాయకుడు స్వాగతించాడు, ఇంకో నాయకుడు బాధపడుతూ కూడా పెద్దగా కామెంట్ చేయలేదు, కరెక్ట్ కాదన్నారు. అలా ఒక్కడు మీరు అప్పుడు ఆ పార్టీలో ఉండి, ఇప్పుడు నవంబర్లోనే కదా పెట్టాడు, ఇది 2019లోనే నవంబర్. అప్పుడు ఆ పార్టీలో మీరుండి ఎవడు ఇది తేలేడు, ప్రామిసరీ ఎస్టాపుల్ అంటే లాయర్లు కాబట్టి నాతో మాట్లాడని చెప్తున్నా, అది చేయటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి క్యాపిటల్గా ఉంటుంది. ఈ 3 రాజధానులు అనేది ముచ్చటే తప్ప అది జరగనివ్వను అని ఓపెన్గా మాట్లాడింది మీరు ఒక్కళ్ళే సార్. నాయకులు మర్చిపోయినా ఎవడు మర్చిపోయినా మిమ్మల్ని మేము మర్చిపోం సార్, చాలు అని చెప్పి నాకు ఆ ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తుచేశారు. మీరు వెరిఫై చేయండి. అసెంబ్లీ జరిగిన రోజు తీర్మానం అయ్యాక నెక్స్ట్ డే పేపర్లలో ఆర్ మేబీ ఏ డే లేటర్ అందరు స్టేట్మెంట్లు చూడండి, ఆ టీవీలో వీడియోలు చూడండి. వాళ్ళు చెప్పిన మాట నిజమో కాదో చూడండి. అవును, నేనేం మాట్లాడాను, ఎవరేం మాట్లాడారు. అవును. ఇప్పుడు మళ్ళీ అందరూ అమరావతి అంటున్నారు. బట్ ఆ డెసిషన్ నేను ఎంపీగా ఉన్న పార్టీ తీసుకుంటే తప్పు. మనం మాట ఇచ్చాం. నా ఎన్నికల్లో కూడా నేను అమరావతి రాజధానిగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు బతుకున్నారు, లేపేస్తాడు ఈ రాజధాని అని. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు, అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పా. నేను ఇన్ని చెప్పిన వ్యక్తిగా నేను మా పార్టీ నిర్ణయం నేనేం చేస్తానని అన్నాం. ఐ గో ఆల్ అవుట్ అపోజింగ్ ఇట్ అని చెప్పి నేను 2019 నవంబర్ నుంచే గొడవ మొదలెట్టా. నవంబర్ డిసెంబర్ నుంచే వేరియస్ అదర్ ఇష్యూస్తో పాటు ఇది కూడా అమరావతి, అది కూడా వన్ ఆఫ్ ది గ్రేట్ జాతరకి. సరే, ఫిబ్రవరి మార్చి 20 నుంచి మధ్యన మరీ ఎక్కువని తీసుకోండి వీడియోలు. 2020 నుంచి 21 దాకా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నేను తప్ప ఇంకెవడైనా మాట్లాడింది ఉంటే ఏ స్థాయి నాయకుడైనా ఉన్నా చూపెట్టు. లేదు, మీరే మాట్లాడింది. ఎవడో లేడు. సో ఈవెన్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుల కంటే కూడా మీ వాయిస్ ఎక్కువ వినిపించేది. ప్రతిపక్ష నాయకుడు వాయిస్ ఎక్కడ వినిపించింది అంటున్నా, కంటే కూడా అంటున్నావు. 20-21 మధ్యలో మాట్లాడిన స్టేట్మెంట్ ఒకటి చూపెట్టి నాకు. ఓకే, అది ఛాలెంజ్. అవును, ఆ అభిమానం ప్రజల్లో ఉంది. జనం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణం రాజు గారు అని చెప్పి ఈ కూటమికి ఓట్లు వేసిన వాళ్ళలో 90% దే రియల్లీ బిలీవ్ ఇట్ అండ్ దే హావ్ బీన్ టెల్లింగ్ మీ. నాయకులు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, జనాల్లో ఉంది. ప్రజలు గుర్తున్నంతసేపు ఐఎమ్ హ్యాపీ. ఏ పోస్ట్ అయినా రికగ్నిషన్ కోసమే కదా, ఆ రికగ్నిషన్ సమృద్ధిగా ఉంది. ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది సార్. ఎందుకంటే మేము కూడా గ్రౌండ్ లెవెల్కి రిపోర్టింగ్కి పోతూ ఉంటాం కదా, మాకు కూడా చెప్తూ ఉంటారు. సో దట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. కానీ ఎక్కడ భయపడకుండా ముక్కుసూటిగా పోతూ ఉంటారు సార్. ఆ ముక్కుసూటితనమే ఏమన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందా ఎప్పుడన్నా? ఇక్కడ భయపడకుండా ముక్కుసూటిగా వెళ్తామే చాలా మందిని భయపెడతాను. ఓకే, ఇబ్బంది పెడతామంటే ఇబ్బంది ఉంది, పదవులు ఎవరు అంతే. ఓకే, దానివల్ల నాకేం ఇబ్బంది లేదు. ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళు ఇబ్బంది పడుతుంది తప్ప నాకేం ఇబ్బంది లేదు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.